హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీ సత్యనారాయణ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్. ఈరోజు మనం ఏం చేస్తామంటే నవోదయ సైనిక్ స్కూలు ఎన్ఎంఎంఎస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా నాన్ వెర్బల్లో ఫిగర్ సిరీస్. ఓకే, ఫిగర్ సిరీస్ ఆర్ వీటిని ఇంకేమనొచ్చు అంటే పిక్చర్ సిరీస్. ఓకే, సిరీస్ మీన్స్ ఏంటి? ఒక ఆర్డర్లో వెళ్తూ ఉంటుందమ్మా, ఒక ఆర్డర్లో వెళ్తాం. అయితే మనకి ఇందులో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫిగర్ సిరీస్ గురించి. అంటే ఇది మనకి నాన్ వెర్బల్లో ఉంటుంది. మనకి ఫిగర్ సిరీస్ అనేది ఎందులో ఉంటుంది? మనకి నాన్ వెర్బల్లో ఉంటుంది. మనకి ఈ చాప్టర్ అనేది ఎస్పెషల్లీ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నవోదయ స్కూల్స్ అండ్ సైనిక్ స్కూల్స్ అండ్ ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్ అవుద్ది. దానికి కూడా మనకి ఈ టాపిక్ అనేది మనకి బాగా యూస్ అవుతుంది. సో మనకి ఇందులో మనం చూడము ఏం చేస్తామంటే ఈ ఫిగర్ సిరీస్లో ఏం చేస్తాడు, ఇది లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం ఫిగర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో, అదేవిధంగా రైట్ సైడ్లో ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. అయితే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్ని ఉన్నాయి మనకి చూడండి. మనకి యాక్చువల్గా 1, 2, 3 ఫిగర్స్ ఇస్తాడు. ఓకే, ఇచ్చి ఈ 4th ఫిగర్లో ఏం కావాలని అడుగుతుంటాడమ్మా. అయితే అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఆన్సర్ ఫిగర్స్లో మనకి ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి అంటే ఈ బాక్స్లో ఓకే, ఈ బాక్స్లో మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆన్సర్ అవుతుంది అనేసి మనం ఇందులో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఈ ఫిగర్ సిరీస్ యొక్క మేజర్ కాన్సెప్ట్. అయితే ఇందులో మనకి కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. ఏంటంటే ఒకటి కొన్ని ఉంటాయి మనకి చూడండి. ఇందులో మనకి సిరీస్ అన్నాం కదమ్మా, ఈ సిరీస్లోనే మనకి డిఫరెంట్ వేలో మనం ఇందులో వెళ్ళవలసి ఉంటుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూడం, ఇది ఒక ఫిగర్ అన్నాం కదమ్మా, ఈ ఫిగర్ ఉంది మనకి. ఇందులో ఫస్ట్ వన్ ఏమవుతుందంటే మనకి ఇవి రొటేట్ అవ్వచ్చు, రొటేషన్ అవ్వచ్చు. రొటేట్ అంటే ఇదరు యాంటీ క్లాక్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, అంటే మనకి చూడమంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సిరీస్ అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ క్లాక్ అన్నాం కదమ్మా. యాంటీ క్లాక్ అంటే అర్థం ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోమ్మా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మనకి ఈ విధంగా మనకు రొటేట్ అయితే, ఈ విధంగా రొటేట్ అయిందనుకోమ్మా, వీటిని మనం ఏమంటాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉన్నదండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాం అనుకోమ్మా, ఏంటి ఈ విధంగా స్టార్ట్ అయింది అనుకోం, ఇక్కడ ఈ విధంగా మనకు రొటేట్ అవుతుంటుంది. వీటిని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, క్లాక్ వైజ్ మీన్స్ ఏంటి? మనకి క్లాక్ ఉంటుంది కదా, క్లాక్ యొక్క నీడిల్ ఏ విధంగా రొటేట్ అవుతుందో దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అదేవిధంగా క్లాక్ వైజ్కి ఆపోజిట్లో రొటేట్ అయితే వాటిని మనం ఏమంటాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటాం. అయితే మనం చూడమంటే ఈ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మనకి ఈ ఫిగర్స్ అనేవి ఏ విధంగా రొటేట్ అవ్వచ్చు అంటే మనకి 45 డిగ్రీస్లో రొటేట్ అవ్వచ్చు, 90 డిగ్రీస్లో రొటేట్ అవ్వచ్చు, 135 డిగ్రీస్లో రొటేట్ అవ్వచ్చు, లేకపోతే 180 డిగ్రీస్లో రొటేట్ అవ్వచ్చు. ఓకేనా? ఈ విధంగా ఏంటి మనకి ఐదరు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి రొటేట్ అవుతూ ఉంటాయమ్మా. ఓకే, అయితే ఇప్పుడు ఇది మనం చూడమ్మా, ఇది మనం రొటేట్ అవుతూ ఉంటుందని చెప్పాం కదా. 45 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ 135 కానీ 180 కానీ అన్నాం కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూసాం అనుకుంటాం, ఈ విధంగా ఉందనుకుందాం. ఫస్ట్ ఫిగరు ఈ విధంగా ఉందనుకుందాం, నెక్స్ట్ ఫిగర్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం, ఆ నెక్స్ట్ ఫిగర్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి? ఆ నెక్స్ట్ ఫిగర్ మనకి ఈ విధంగా అవుతుంది కదా. అంటే మనకు చూడండి, ఇక్కడ ఉంది కదమ్మా, ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది మనకి? ఈ ప్లేస్కి వచ్చింది. ఓకే, సెకండ్ ఫిగర్లో. నెక్స్ట్ ఏమో థర్డ్ ఫిగర్ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ అప్పుడు 4th ఫిగర్లో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి. వీటినే మనం ఏమంటామంటే 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటాం. చూడండి, 45 డిగ్రీస్ అని అంటాం. ఎందుకంటామంటే మనకి చూడండి కంప్లీట్గా ఈ విధంగా ఉందనుకున్నాము. దీన్ని మనం ఇందులో చూడండి, ఇక్కడ మనం ఇందులో స్టార్ట్ చేసాం అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్. చూడండి, అంటే
ఇక్కడికి వచ్చామనుకో ఇదొక 45 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఈ మిడిల్కి వచ్చామనుకో ఇదొక 45 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చామనుకో ఇదొక 45 డిగ్రీస్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చామనుకో ఇదొక 45 డిగ్రీస్. ఇదొక 45 డిగ్రీస్. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చామంటే ఇదొక 45 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఇదొక 45 డిగ్రీస్. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చామంటే 45 డిగ్రీస్. చూడండి అలా మనకి ఎన్నో ఉన్నాయి మనం చూడండి 90 90 90 180 180 270 ప్లస్ 90 360 అంటే కంప్లీట్ యాంగిల్ అవుతుందా 360 డిగ్రీస్. అంటే మనకి చూడండి ఈ రొటేషన్ అనేది క్లాక్ వైజ్లో అవ్వచ్చు, లేకపోతే ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా అవ్వచ్చు. ఓకేనా. అంటే ఇది మనకి ఏంటి 45 డిగ్రీస్లో మనకి రొటేట్ అవుతుంది. లేదు అనుకుంటే చూడండి ఒకవేళ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మనకు అది ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది అమ్మ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక 90, లేదు ఇక్కడికి వస్తే ఇదొక 90, ఇక్కడికి వస్తే ఇదొక 90. ఓకే, ఈ విధంగా అయినా మనకేమో రొటేట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకి స్టార్ట్ అయింది అనుకో ఫిగర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది మనకి ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్, ఇదొక 45 అంటే టోటల్గా 90 డిగ్రీస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చిందనుకో ఇదొక 90, ఇదొక 90, ఇదొక 90 360. ఓకేనా. అంటే మనకి చూడండి ఈ రొటేషన్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి ఈచ్ పార్ట్ 45 డిగ్రీస్ అవ్వచ్చు, 90 డిగ్రీస్ అవ్వచ్చు, 135 డిగ్రీస్ అవ్వచ్చు, 180 డిగ్రీస్ అవ్వచ్చు. అయితే మనకి ఇందులో మనకి చూడమ్మా మరొక పాయింట్ ఏముంటుంది మనకి చూడండి ఈ రొటేషన్ అనేది మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఫిగర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యింది అనుకోమ్మా. నెక్స్ట్ ఫిగర్ వచ్చేటప్పటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ ఫిగర్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఇది మనకి క్లాక్ వైజ్లోనే రావచ్చు. ఆ నెక్స్ట్ అప్పుడు ఏమవ్వాలి మళ్ళీ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుందమ్మా. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఈ విధంగా ఉండొచ్చు. ఓకే రైట్, అర్థమైంది కదా. లేదు ఈ ఫిగర్స్ మనకి కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే చూడండి దీన్ని మనం 1 2 3 4 అనుకున్నాం, లేకపోతే ABCD అన్నాం అనుకోము. ఏ ఫిగరు సి ఫిగరు ఒకే కండిషన్లో రావచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి ఈ బి ఫిగరు సి ఫిగరు బి అండ్ డి అనేది మళ్ళీ మనకి ఈ రెండు మనకి అప్పుడు ఏమవుతాయి అంటే సేమ్ వేలో వస్తాయి. అంటే 1 3 ఒకలా వస్తాయి, నెక్స్ట్ ఏమో 2 4 ఒకలా రావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇందులో ఉన్న కండిషన్స్ అని చెప్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్ మరొక కండిషన్ ఏమవ్వచ్చు అంటే చూడండి కొన్ని అంటే మనకి ఇందులో ఈ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు కొన్ని పార్ట్స్ అనేవి మనకి అదేమో యాడ్ అవ్వచ్చు. ఓకేనా, కొన్ని పార్ట్స్ అనేది యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఏమో కొన్ని పార్ట్స్ అనేవేమో ఏంటి అక్కడ మనకి డిక్రీజ్ అవ్వచ్చు, అంటే తగ్గొచ్చు. అంటే పార్ట్స్ అనేవి మనకి డిక్రీజ్ అవ్వచ్చు, ఆ విధంగా కూడా ఉంటుంది. లేదు అనుకుంటే చూడండి నెక్స్ట్ ఏమవుతాయి కొన్ని ఫిగర్లో సేమ్ అదే ఉంటుంది, ఈ సైజెస్ అనేవి ఏంటిది ఇక్కడ ఎన్లార్జ్ అవ్వచ్చు. అంటే కొన్ని మనకేం పెద్దవి అవ్వచ్చు, కొన్ని ఏమో చిన్నవి అవ్వచ్చు. ఓకేనా, ఇది ఒక కండిషన్ ఉంటుంది. లేదు ఒక్కోసారి ఏం చేస్తామంటే వాడు ఇచ్చినవే మనకి ఇవి మిర్రర్ ఇమేజ్లో మనం ఇందులో చూడవచ్చు. ఓకేనా, మిర్రర్ ఇమేజ్లో మనం ఇందులో చెక్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ విధంగా మనకి డిఫరెంట్ వేలో మనకి ఈ ఫిగర్ సిరీస్ అనేది మనకి ఇందులో ఉంటాయి. కాబట్టి మనం ఇందులో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇందులో చెక్ చేస్తే మనకి ఇంకెటువంటి బిట్ అనేది మనకి పోయే అవకాశం అనేది ఉండదు. కాబట్టి అంతమంది కూడాను చూడండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు మనం వీటిని మనం ప్రాక్టీస్ అవుదాం. ఓకే, సో లెట్స్ గో. అయితే ఇప్పుడు చూడండి వాడు ఇచ్చాడు కదా మనకి, దీని యొక్క ఆన్సర్ ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి మనకి ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫిగర్లో ట్రయాంగిల్ ఉంది, 1 డాట్ ఉంది. నెక్స్ట్ ఫిగర్లో ఇదేంటి మనకి స్క్వేర్, లేకపోతే మన ఇష్టమే ఎనీ క్వాడ్రిలేటరల్ అనుకుందాం. అంటే ఇందులో మనకి 3 సైడ్స్ ఉన్నాయి, 1 డాట్ ఉంది. ఇందులో మనకి 4 సైడ్స్ ఉన్నాయి, 2 డాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి, 3 డాట్స్. అంటే చూడండి ఇక్కడ ఒక సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఒక డాట్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి మనకి 6 సైడ్స్ రావాలి. ఓకే, 6 సైడ్స్ 1 2 3 4 5 6 సైడ్స్ రావాలి. చూడండి ఇక్కడ 1 డాట్ 2 డాట్ 3 డాట్ కాబట్టి ఇక్కడ ఎన్ని రావాలి మనకి 4 డాట్స్. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చామనుకోమ్మా చూడండి మనకి ఇందులో ఆప్షన్ ఏలో 6 ఉన్నాయి, మనకి సైడ్స్ మనకి 6 ఉన్నాయి, కానీ డాట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అమ్మా.
నెక్స్ట్ వన్ చూడండి, ఆప్షన్ బికి వచ్చేటప్పటికి సైడ్స్ మనకి 6 ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏంటి, డాట్స్ మనకి 5 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగే. నెక్స్ట్ ఆప్షన్ సికి వచ్చే మనకు ఎన్ని ఉన్నాయి, మనకు 1 2 3 4 5 6 ఉన్నాయి సైడ్స్. డాట్స్ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ వన్ చూడండి, 1 2 3 4 5 6 డాట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్. అంటే మనకి చూడండి చాలా ఈజీగానే ఉంటుంది ఈ టాపిక్. కాకపోతే మనం అంటే ఏంటి, ఈ టాపిక్ మనం వెళ్ళే ముందు ఏంటంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఇందులో తెలియాలన్నమాట. ఓకే, ఇది మనకి ఫిగర్ సిరీస్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇందులోనే మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇందులో జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ అవుతాం. ఓకే, రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జి సత్యనారాయణ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్. ఈరోజు మనం నవోదయ సైన్స్ స్కూల్ అండ్ ఎన్ఎంఎంఎస్లో భాగంగా ఈ ఫిగర్ సిరీస్ గురించి మనం నేర్చుకుంటున్నామమ్మా. అయితే ఈ ఫిగర్ సిరీస్ గురించి మనం కొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం మనం. ఓకే, అంటే ఆ ఫిగర్స్లో మనకంటే మనకేంటి సిరీస్ అంటున్నాం. ఓకే, సిరీస్ మీన్స్ ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం మనకేమో నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది, ఇదే కదా మనకి సిరీస్ అంటే ఇదే కదా. అయితే ఇందులో కూడా ఉన్న మనకేంటి ఈ ఫిగర్స్ అనేవేమో ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి, లేకపోతే ఏమో కొన్ని ఫిగర్స్ ఏమో ఇంక్రీజ్ అవ్వడం, కొన్ని ఫిగర్స్ ఏమో డిక్రీజ్ అవ్వడం. ఓకే, అంటే మనకి ఏదేమైనా చూడండి, మనకి ఇందులో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా ఇస్తాడు, మనకి 1 2 3 ఇస్తాడు. ఈ 4th ఫిగర్ని మనం ఇందులో ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి, ఈ ఫిల్ చేయవలసినవి అనేది ఈ రైట్ సైడ్లో ఉన్న ఆన్సర్ ఫిగర్స్ అంటాం వీటిని. ఓకే, ఇందులో మనకి ఏబిసిడి అనేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఫిగర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, అయితే మనం వీటి గురించి మనం ఏం చేస్తామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్లో భాగంగా అంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ వన్ చూస్తే చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం మనం ఇందులో ప్రాబ్లం ఫిగర్ అని అంటామమ్మా. ప్రాబ్లం ఫిగర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్రాబ్లం ఫిగరు, ప్రతిదీ కూడా అంతే. ఓకే, రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఆన్సర్ ఫిగర్స్ అంటాం. రైట్ సైడ్ ఉన్నది ఆన్సర్ ఫిగర్స్. అయితే మనకి చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న మనకి 1 2 3 ఫిగర్స్ ఇచ్చాడు. ఈ 4th ఫిగర్లో ఏమవుతుంది, ఇది మనకేంటి సిరీస్ కాబట్టి ఈ ఫిగర్స్ అనేవి మనకేంటి ఏదో ఒక విధంగా మనకేంటి ఇది ఎక్కడేమో మూవ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫిగర్ యొక్క షేప్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇదే మనకి ఫైనల్గా కావాల్సింది. అయితే మనకి ఇందులో చూస్తే చూడండి, ఈ 1 2 3 ఫిగర్స్లో మనకి ప్రతిదీ కూడా మనకి ఎన్నో ఉన్నాయి మనకి. చూడండి, ఇవన్నీ కూడా మనకి హెక్సాగాన్ లాగా ఉన్నాయి. ఓకే, హెక్సాగాన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇందులో చూడండి ఆన్సర్లో కూడా ప్రతిదీ కూడా ఏంటి మనలో హెక్సాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏంటి మనకి ఈ అంటే ఈ 4th ఆప్షన్లో కరెక్ట్ ఫిగర్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇందులో ఉన్న దాంట్లో, అంటే ఇందులో మనకి ఇక్కడ ఏమున్నాయి ప్రతిదానికి మనకి ఇందులో హెక్సాగాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి ఇది కూడా ఇక్కడేమో హెక్సాగానే వస్తుంది. కానీ మనకేంటి ఏదో ఒక ఐడెంటిఫై ఉండాలి కదా. అంటే ఇందులో ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా మనకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక దాన్ని నేను ఇందులో తీసుకుంటూ చూడండి, ఈ లైన్ నేను ఇందులో ఐడెంటిఫై చేశాను. చూడండి, ఈ విధంగా ఉందాం ఈ లైన్. ఓకే, ఈ విధంగా మనకు ఉంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఫిగర్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడి నుంచి లైన్ అనేది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిందమ్మా. ఆల్రెడీ మనం చెప్పాం, అంటే ఏంటి మనకి ఇటువైపు నుంచి ఇటువైపు వస్తే మనం దీన్ని ఏమన్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అన్నాం కదమ్మా. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంగిల్ అంతా మనకి 45 డిగ్రీసే. ఓకే, ఆల్రెడీ మనం చూడండి దీనికి ముందే మనం ఇక్కడేమో నేర్చుకున్నాం. అంటే ఏంటి, ఇందులో మనకి రొటేట్ అయ్యేటప్పుడు 45 డిగ్రీస్, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టుకి ఇది మనకి ఏమో 90 డిగ్రీస్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టుకి ఇక్కడేమో 135 డిగ్రీస్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడేమో 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ విధంగా మనకి ఇదేమో మూవ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇటువైపు మూవ్ అయితే మనకి ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి అయితే ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఫిగర్లో ఇగోండి ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి సెకండ్ ఫిగర్ వచ్చేటప్పటికి ఇగోండి ఈ లైన్ అనేది ఇక్కడికి వచ్చింది. అంటే అర్థమేంటి, మనకి యాంటీ క్లాక్లో 45 డిగ్రీస్లో రొటేట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది చూడండి, మరొక 45 డిగ్రీస్ వచ్చింది కదా. ఇగోండి ఈ లైన్ అనేది లాగా ఇటువైపు వచ్చింది. ఓకేనంటే మరొక 45, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఏం రావాలి, ఈ లైన్ అనేది ఇక్కడ ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్కి రావాలి అంటే ఒక హెక్సాగాన్ ఉంటుంది. నెక్స్ట్ ఇగోండి ఈ లైన్ ఏమో ఈ విధంగా వస్తుంది. కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా. చూడండి, అంటే మనకి ఇందులో ఉన్న ప్రతి ఫిగర్ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి హెక్సాగాన్లో ఉన్నాయి.
కాబట్టి మనం ఏంటి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. కాబట్టి ఏం చేశాను నేను ఇందులో ఈ లైన్ నేను ఇందులో తీసుకున్నాను. తీసుకునేటప్పుడు చూడండి ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి సెకండ్ ఫిగర్ వచ్చేటప్పుడు నన్ను చూడండి అంటే ఈ విధంగా స్లాంటింగ్గా ఉన్నది, ఈ విధంగా వచ్చింది మనకి. ఏ విధంగా వచ్చింది మనకి? హారిజెంటల్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? మరలా మనకి ఇదేమో స్లాంటింగ్గా వచ్చింది అండ్ యాంటీ క్లాక్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం రావాలి మనకి? ఈ విధంగా రావాలి మనకి. ఓకేనా, వెర్టికల్గా రావాలి. చూడండి మనకి ఇందులో వెర్టికల్ లైన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఇది మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది మనకి ఫిగర్స్. చూడండి మనకి ఇందులో ఫస్ట్ ఫిగర్ ఈ విధంగా ఉందాము. ఫస్ట్ ఫిగర్ చూడండి ఈ విధంగా ఉంది. సెకండ్ ఫిగర్ వచ్చేటప్పటికి చూడండి ఇది ఈ సర్కిల్ లేదు, పోయింది ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ థర్డ్ ఫిగర్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది లేదు, ఇది లేదు. అంటే మనకి ఓన్లీ ఇది మాత్రం ఉంది. అయితే ఇప్పుడు ఏం రావాలి మనకి ఇందులో? ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి? ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు. కాబట్టి ఏం అవ్వాలి? మనకి ఓన్లీ ఒక లైన్ మాత్రం ఉండాలి. చూడండి మరొకసారి చూడండి చెప్తాను. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏమన్నాం మనం? ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆల్వేస్ మనకి ప్రాబ్లం ఫిగర్, రైట్ సైడ్లో ఉన్నది ఏంటి? ఆన్సర్ ఫిగర్స్. ఓకే, సో మనకి చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడండి అంటే ఏంటి? ఒక మనిషి బొమ్మలో ఉందమ్మా. ఇక్కడికి అంటే ఫస్ట్ ఫిగర్ నుంచి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి మనకి ఏమైంది? మనం చూడండి ఈ సర్కిల్ పార్ట్ అనేది లేదు, ఒమిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ ఫిగర్ నుంచి ఇక్కడికి ఏమో థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పుడు చూడండి ఇదిగోండి ఈ హ్యాండ్స్ లాగా ఉన్నాయి కదా, హ్యాండ్స్ లేవు. చూడండి ఇదిగోండి. సో అంటే అప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ మనకి ఈ థర్డ్ ఫిగర్ నుంచి ఫోర్త్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి? ఈ లెగ్స్ ఇంక ఉండకూడదు. రైట్, క్లియర్. అంతే. అంటే మనకి చూడండి మనము కొన్ని ప్రాపర్టీస్ మనం ఇందులో నేర్చుకునేటప్పుడు ఏంటి చెప్పాం కదా, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా. చూడండి అంటే మనం ఏంటి ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పేటప్పుడు ఫిగర్ అనేది మనకి ఏమైంది? మనకి అది యాంటీ క్లాక్లో రొటేట్ అయ్యిందని చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఈ ఫిగర్లో ఏమైంది మనకి? ఇందులో ఇక్కడ మనకి ఈ ఫిగర్స్ అనేవి ఏమో సబ్ట్రాక్షన్ అవుతాయి. చూడండి కొన్ని కొన్ని పార్ట్స్ అనేవి మనకి సబ్ట్రాక్షన్ అయ్యాయి. ఎందువలన? ఈ ఫస్ట్ ఫిగర్ ఈ విధంగా ఉంది, సెకండ్ ఫిగర్ వచ్చేటప్పటికి ఇది లేదు, హెడ్ లేదు. నెక్స్ట్ ఏమో థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి వీటి యొక్క హ్యాండ్స్ లేవు. నెక్స్ట్ ఏమో ఫోర్త్ ఫిగర్ వచ్చేటప్పుడు వీటి యొక్క లెగ్స్ లేవు. కాబట్టి అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇగో ఈ విధంగా ఉంది మనకి ఫిగర్స్ 1 2 3 ఫిగర్స్. ఇది మనకు ఆల్వేస్ ఏమన్నా మనం ప్రాబ్లం ఫిగర్ అన్నాం. నెక్స్ట్ టైం ఇదేమన్నా మనం ఆన్సర్ ఫిగర్ అన్నాం. ఓకే, సో మనకి ఈ ప్రాబ్లం ఫిగర్లో ఓకే అయితే మనకి ఇందులో చూడండి ఈ ప్రాబ్లం ఫిగర్ వచ్చేటప్పటికి నన్ను చూడండి ఇవ్వండి. ఫస్ట్ ఫిగర్ ఈ విధంగా ఉంది, సెకండ్ ఫిగర్ ఈ విధంగా ఉంది, థర్డ్ ఫిగర్ ఉంది. ఓకే, అయితే మనకి ఇందులో ఈ ఫోర్త్ ఫిగర్లో ఏమొస్తుంది? ఇది మనకి కావాల్సిందమ్మా. అయితే చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులో మనకి చూడండి 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇందులో 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఒక యారో ఉంది, ఇందులో ఒక యారో ఉంది, ఇందులో కూడా ఒక యారో ఉంది. అయితే నేను ఏం చేస్తాను? ఏదో ఒకదాన్ని నేను ఇందులో క్రైటీరియా నేను తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు చూడండి మనకి ఇందులో ఈ ఫస్ట్ ఫిగర్లో ఏంటి? ఇవ్వండి యారో మార్క్ ఏమో ఇవ్వండి ఈ విధంగా ఉంది, అప్పులో ఉంది. నెక్స్ట్ దీని యొక్క ఇటువైపు ఉంది మనకి మిడిల్లో ఉందమ్మా. నెక్స్ట్ చూడండి ఈ సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి చూడండి ఇదిగోండి ఈ యారో మార్క్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకి ఎంత అన్నా మనం 45 డిగ్రీస్ కదా, 45 డిగ్రీస్లో రొటేట్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి చూడండి ఈ యారో అనేది మనకి ఈ థర్డ్ ఫిగర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మనకి ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఏంటి? మళ్ళీ క్లాక్ వైజ్లోనే మళ్ళీ మనకి ఏమొచ్చింది? మనకి 45 డిగ్రీస్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో రావాలి మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి రావాలి. అంటే యారో అనేది ఈ విధంగా రావాలి. చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యారో ఏమో ఎక్కడెక్కడ ఉంది మనకి చూస్తాం. చూడండి యారో మనకి ఈ ప్లేస్కి రావాలి. చూడండి ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఇది చూడండి దీని యొక్క యారో ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డీలో చూడండి యారో ఏమి ఇటువైపు ఉంది కాబట్టి ఇది కాదు. చూడండి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఇది వలన చూడండి ఇవ్వండి అంటే మనం ఏదో ఒక దాన్ని మనం ఇందులో ఏం చేస్తామంటే ఐడెంటిఫై మనం చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఫిగర్లో యారో అప్వర్డ్స్లో ఉంది. నెక్స్ట్ మనకి ఇది ఏమైంది? యారో అనేది 45 డిగ్రీస్లో క్లాక్ వైజ్ రొటేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమైంది? చూడండి యారో అనేది మళ్ళీ మనకి క్లాక్ వైజ్లో మరొక 45 డిగ్రీస్ రొటేట్ అయింది. నెక్స్ట్ ఏమైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి? యారో అనేది ఏమి ఇక్కడికి రావాలి. కాబట్టి ఇది కూడా మనకేంటి 45 డిగ్రీస్లో క్లాక్ వైజ్లో రావాలి కాబట్టి ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి
నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఇవ్వండి ఏంటి మనకి ట్రయాంగిల్ అమ్మ. ఓకేనా, ట్రయాంగిల్ ఈ విధంగా ఉందమ్మా. ఓకేనమ్మా, ఇప్పుడు ఇందులో చూస్తే మనం చూడండి, ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఏ రావాలి, ట్రయాంగిల్ రావాలి. అయితే మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఏ విధంగా ఉంది, దీన్ని మనం ఇక్కడేమో ఏంటి క్లియర్గా మనం ఇందులో చెక్ చేస్తే చూడండి, ఇవ్వండి ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది కదమ్మా. చూడండి, ఇది దీని యొక్క వెర్టెక్స్ అనేది ఇవ్వండి ఈ మిడిల్లో ఉందమ్మా ఫస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి. చూడండి, ఇప్పుడు సెకండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవ్వండి వెర్టెక్స్ అనేది ఇక్కడ ఉందమ్మా. ఓకేనా, అంటే మనకేంటి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఎంత అవుతుంది మనకి చూడండి, ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి 45 డిగ్రీసు, మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 45 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీసు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యింది. ఓకేనా, యాంటీ క్లాక్లో. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడి నుంచి మరలా మనం చూడండి, ఇదిగోండి ఈ వెర్టెక్స్ అనేది ఎక్కడికి వచ్చింది చూడండి, ఇదిగోండి ఇగో ఇటువైపు వచ్చింది. అంటే మరొక 90 డిగ్రీస్ ఏమో యాంటీ క్లాక్, ఇదిగోండి ఇక్కడ నుంచి ఉన్నది ఎక్కడికి వచ్చింది, ఈ ప్లేస్కి వచ్చింది. ఓకేనా, కాబట్టి అంటే ఏంటి యాంటీ క్లాక్లో 90 డిగ్రీస్ రొటేట్ అయింది. సేమ్ చూడండి, మళ్ళీ అప్పుడు ఏం రావాలి, ఇవ్వండి ఇది ఉంది కదమ్మా, ఇది మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే 90 డిగ్రీస్లో యాంటీ క్లాక్లో ఈ ప్లేస్కి రావాలి వెర్టెక్స్. అంటే ఎలా ఉంటుంది మన ఫిగరు, ఈ విధంగా ఉంటుందమ్మా, ఈ విధంగా రావాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఎక్కడ ఉంది మనకు చూడండి, ఇది ఆప్షన్ బిలో కదా ఉందమ్మా. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీగానే ఉంటాయి, మీరు ఇది కేర్ఫుల్గా చేయవలసి ఉంటుందమ్మా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూస్తే ట్రయాంగిల్ ఉంది, ఒక డాట్ ఉంది, ఒక యారో ఉంది. చూడండి, అంటే ఇందులో మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ట్రయాంగిల్, యారో ఉంది, డాట్ ఉంది. ట్రయాంగిల్, యారో, డాట్, ట్రయాంగిల్, యారో, డాట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అంటే మనకి 3 ఫిగర్స్ ఈ విధంగా ఇచ్చాడు కదా మనకి. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి ఏం రావాలి చూద్దాం. ఇది మనకి ప్రాబ్లం ఫిగర్, ఇది ఆన్సర్ ఫిగర్. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఉంది చూడండి, డాట్ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇవ్వండి యారో అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్ నుంచి చూడండి ఎక్కడికి వచ్చింది మనకి, ఇవ్వండి ఇక్కడికి వచ్చింది మనకి. అంటే అంతా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 45 డిగ్రీసు, ఇక్కడి నుంచి ఇది ఒక 90 డిగ్రీస్. అంటే టోటల్గా 135 డిగ్రీసు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యిందమ్మా. ఓకేనా, అంటే చూడండి డాట్ రావాలి, డాట్కి వెంటనే ఏ రావాలి మనకి, ఇందులో యారో రావాలి. ఇప్పుడు మనం చూడండి ఇక్కడికి వచ్చేది డాట్ వచ్చింది, నెక్స్ట్ యారో వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం చూడండి, అంటే ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది మనకి 135 డిగ్రీస్ రొటేట్ అయింది కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. కానీ మళ్ళీ చూడండి ఇక్కడి నుంచి వచ్చిన వాడికి ఇక్కడికే వచ్చింది మనకి. అంటే ఎంత మనకి ఇది 90 డిగ్రీస్ మాత్రమే రొటేట్ అయ్యింది. ఓకేనా, 90 డిగ్రీస్. అంటే ఇక్కడ 135 డిగ్రీస్ ఉన్నది, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది మనకి థర్డ్ ఫిగర్ వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ అయింది. ఇక్కడ డాట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏమో యారో ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ఏం రావాలి చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి, ఇక్కడ నుంచి మనకి 45 డిగ్రీస్ మాత్రమే రావాలి. ఓకేనా, ఎందువల్ల మనకి చూడండి స్టార్టింగ్ ఫిగర్ నుంచి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమో సెకండ్ ఫిగర్ నుంచి ఏమో థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ అయింది. సో ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్కి వచ్చేటప్పటికి ఏం రావాలి మనకి 45 డిగ్రీసే. అంటే ఇక్కడ చూడండి డాట్ ఇక్కడ రావాలి మనకి. చూడండి ఎక్కడ ఉంది మనకి డాటు, ఇక్కడ ఎక్కడైనా ఉందా మనకి చూడండి. నేను ఇప్పుడు చెప్పిన దగ్గర అనేది మనకి డాట్ ఉందా, డాట్ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరలా మనకి, అంటే ఎందుకంటే మనం ఇందులో 2 కండిషన్స్ మన మీద అప్లై చేయవలసి ఉంటుంది. ఎందువలన మనకి యాక్చువల్గా డాట్ ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ ఏమో యారో ఏమి ఇక్కడ ఉండాలి. కానీ ఏంటి మనకున్న ఏబిసిడిలో మనకి ఆ విధంగా లేదు. ఓకేనా, డాట్ ఇక్కడ రావాలి, ఓకేనా, యారో ఏమి ఇక్కడ రావాలి, కానీ ఆ విధంగా మనకు లేదు. ఓకేనా, చూడండి ఎక్కడ కూడా మనకు లేదు. కాబట్టి అయితే ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్, ఇప్పుడు అంటే మనకి చూడండి ఫస్ట్ ఫిగర్ నుంచి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి 135 డిగ్రీస్ రొటేట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి ఏమైంది మనకి 90 డిగ్రీస్ రొటేట్ అయ్యింది. సో మనకి అంటే ఇప్పుడు ఏం రావాలి యాక్చువల్గా థర్డ్ నుంచి ఫోర్త్కి వచ్చేటప్పటికి మనకి 45 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. కానీ ఎక్కడైనా ఉందా మనకి 45 డిగ్రీస్ రొటేషన్ అనేది లేదు. కాబట్టి మళ్ళీ నేను అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేటప్పటికి 135 డిగ్రీస్ ఉంది, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి 90 ఉంది. కాబట్టి మళ్ళీ నేను థర్డ్ నుంచి మళ్ళీ నాకు ఫోర్త్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఎంత రావాలి నాకు 135 డిగ్రీసే క్లాక్ వైజ్లోనే రావాలి. చూడండి 135 90 మళ్ళీ 135
ఓకేనా. కాబట్టి అంటే అప్పుడు ఎక్కడ రావాలి చూడండి, మనకి ఇక్కడ యాక్చువల్ ఇక్కడ ఉంది కాబట్టి 135 డిగ్రీస్ అంటే చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇది 90 డిగ్రీస్, మళ్ళీ ఇది మనకి ఇక్కడ ఏమో ఇది ఒక 45 డిగ్రీస్ అంటే ఇక్కడ రావాలి చూడండి. అంటే డాట్ ప్లేస్ ఇక్కడ రావాలి. ఓకేనా. ట్రయాంగిల్ ఈ విధంగా రావాలి. ఓకేనా. ఈ విధంగా ట్రయాంగిల్ ఉంటుంది, డాట్ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ యారో ఏమి ఇక్కడ రావాలి చూడండి. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి చూడండి ఆప్షన్ బిలో ఉంది కదా చూడండి, ఇదిగోండి చూడండి డాట్ ఇక్కడ ఉంది, ఇది ఉంది, నెక్స్ట్ యారో ఇక్కడ ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి అంటే మనకి ఇందులో అంటే ఒకసారి చూడండి అంటే ఈ యాంగిల్స్ అనేవి మనకి ఇందులో ఏమయ్యా మనం ఇది సిరీస్ అన్నాం కదమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 135 డిగ్రీస్ అయింది, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి మనకి అదేమో 90 డిగ్రీస్ అయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి అంటే యాక్చువల్గా ఏం అవ్వాలి మనకి 90 నుంచి మనకేమో 45 డిగ్రీస్ రావాలి. ఓకే, 45 డిగ్రీస్ రొటేట్ అయ్యేటప్పుడు మనకి అప్పుడు ఏంటి దీని యొక్క ఫిగర్ మనకి ఈ విధంగా రావాలి కదా, ఈ విధంగా రావాలి ఫిగర్ అనేది. అంటే ట్రయాంగిల్ ఇక్కడ ఉండాలి. ఓకే, అంటే ఈ విధంగా రావాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ అయితే ఈ విధంగా రావాలి, ఈ విధంగా రావాలి, డాట్ ఎక్కడ రావాలి, నెక్స్ట్ ఏమో యారో ఈ విధంగా రావాలి. కానీ చూడండి వాడు ఇచ్చిన ఆప్షన్లో ఈ విధంగా ఎక్కడ కూడా మనకు లేదు. కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తాను 135 డిగ్రీస్ నుంచి ఇక్కడ సెకండ్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడేమో అయింది 90 డిగ్రీస్ అయింది. మళ్ళీ ఇప్పుడు 90 నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏమైంది, మనకి ఏంటి చూడండి ఇక్కడ 135 నుంచి ఇక్కడికి వచ్చింది 135, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 90 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ మనకి 135 డిగ్రీస్ అవ్వాలి. అప్పుడు మనకి 135 డిగ్రీస్లో అయితే మనకి దాని యొక్క ఫిగర్ ఏమి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇందులో చూస్తే చూడండి ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది, 2 ఐస్ అంటే జస్ట్ ఒక మనిషి యొక్క ఫేస్ అనుకోండి, ఏదో ఒకటి మన అందులో ఊహించుకోవడమే. ఓకేనా. 2 ఐస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టు చూడండి ఇక్కడ 2 ఐస్ ఉన్నాయి, ఇక్కడ ఏముంది మనకి నోస్ ఉందమ్మా. ఓకేనా, 2 ఐస్ నోస్ వచ్చింది. నెక్స్ట్ మరలా చూడండి, మరలా ఇక్కడ నుంచి సెకండ్ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి ఏమైంది 2 ఐస్ నోసు, నెక్స్ట్ ఇక్కడ మౌత్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి మనకి చూడండి అంటే ఏంటి ఈ మూడు ఉంటూ నెక్స్ట్ మరలా మనకి ఏంటి ఏదో ఒకటి అంటే ఇక్కడ యాడ్ అవ్వాలి. అంటే ఏంటంటే ఉండాలి మనకి ఐస్ ఉండాలి, నెక్స్ట్ ఏమో నోస్ ఉండాలి, నెక్స్ట్ ఏమో మౌత్ ఉండాలి, వీటితో పాటు ఇంకోటి ఏదో ఒకటి యాడ్ అవ్వాలి కదా. ఓకే, యాడ్ అవ్వాలంటే చూడండి మనకి ఇందులో ఫస్ట్ దీంట్లో చూసాం అనుకో మనకి ఇక్కడ మౌస్ లేదు, మౌస్ ఉంది, నోరు ఉందా లేదు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ వన్ చూడండి ఆప్షన్ సి ఉందనుకోండి, చూడండి ఆప్షన్ సి ఇందులో ఉన్న ఈ థర్డ్ ఫిగర్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చాం అనుకోమ్మా, ఇక్కడ ఏంటి మనకు చూడండి 2 ఐస్ ఉన్నాయి, నోస్ ఉంది, మౌస్ ఉంది, కానీ ఇక్కడ ఏమో ఒకటే పెట్టాడు మనకి, ఈర్ అనేది ఒకటే పెట్టాడు, ఏంటి చెవు అనేది ఒకటే పెట్టాడు, కానీ ఏంటి ఒక చెవు ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. అంటే మనకేంటి ఆప్షన్ బి అవుతుంది. ఎందువలన ఫస్ట్ మనకి 2 ఐస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చినోడికి ఏమో నోస్ ఉంది, ముక్కు ఉంది, నెక్స్ట్ వచ్చినోడికి ఏమో ఏంటుంది మనకి మౌత్ ఉంది, నెక్స్ట్ ఏమో ఇయర్స్ ఓకేనా చెవులు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్. అంటే మనం ఈ విధంగా మనం జస్ట్ మన ఏంటి ఇందులో ఉన్న బాడీ పార్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ. ఒక అర్థమవుతుంది కదా. చూడండి మనకి సెకండ్ ప్రాబ్లం చేసేటప్పుడు ఏమైంది మనకు అందులో ఆ పార్ట్స్ అనేవి ఏమో డిక్రీజ్ అయిపోయింది మనకి. ఓకేనా. అంటే ఈ విధంగా ఉంటాయి మనకంటే ఇవి మనకి సిరీస్ కాబట్టి క్లాక్ వైజ్ రావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ రావచ్చు, లేకపోతే ఏమో కొన్ని పార్ట్స్ అక్కడేమో యాడ్ అవ్వచ్చు, కొన్ని పార్ట్స్ ఏమో సబ్ట్రాక్షన్ అవ్వచ్చు. ఓకే, డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 7th వన్ చూసాం అనుకమ్మా. 7th వన్ చూస్తే చూడండి ఇదిగోండి, ఇది మనకేంటి కంప్లీట్గా ఏంటి ఒక సర్కిల్ ఉందనుకోమ్మా. సర్కిల్లో 1/4 ఉంది మనకి ఇందులో. ఓకేనా, సర్కిల్లో 1/4 పార్ట్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మరొక పార్ట్ అంటే ఇక్కడ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఏమో 2 లైన్స్ ఉన్నాయి చూడండి, ఒక లైన్ 2 లైన్స్, 2 పార్ట్స్ కాబట్టి 2 లైన్స్ ఉన్నాయి అనుకుందాం, ఏదో ఒకటి మనం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏంటి 1 2 3 పార్ట్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం రావాలి మనకి 4 పార్ట్స్ రావాలి. ఏంటి రావాలి మనకి 4 పార్ట్స్ రావాలి, ఒకటో కండిషన్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏబిసిలు అన్నిటిలో కూడా మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఇందులో 4 ఉన్నాయి పార్ట్స్. కాబట్టి ఓకే, అంటే ఏ అని అవ్వచ్చు, బి అని అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు. కానీ నెక్స్ట్ వన్ చూసాం అనుకమ్మా. చూడండి ఇక్కడ మనకి చూడండి ఒక లైనే ఉంది, ఇది కూడా ఏ లైన్ మనకి వెర్టికల్ లైన్ ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఒక వెర్టికల్ లైన్,
2 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినోడికి ఏం అవ్వాలి మనకు చూడండి, ఇక్కడికి వచ్చినోడికి ఏముంది, ఒక వెర్టికల్ లైను, 2 హారిజంటల్ లైన్స్, మళ్ళీ ఇక్కడ ఏమో 3 వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా, వెర్టికల్, హారిజంటల్, వెర్టికల్. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం రావాలి మనకు, అప్పుడు హారిజంటల్స్ రావాలి. ఎన్ని రావాలి, 4 రావాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దగ్గరికి వచ్చామనుకో, 1 వెర్టికల్, 2 హారిజంటల్, 3 వెర్టికల్స్, 4 హారిజంటల్. ఆప్షన్ ఏ. పోనీ ఒకసారి ఏమో బి చూద్దాం. చూడండి, బి అవ్వదు కదా, ఎందువల్ల మనకి ఇందులో 4th పార్ట్లు అసలు ఏం లేవు. నెక్స్ట్ చూడండి, సిలో చూసినా కూడా మనకేం లేదు. నెక్స్ట్ ఇందులో చూడండి, డిలో చూసినా మనకి చూడండి ఇక్కడ ఏముంది మనకి, డిలో చూస్తే 1 వెర్టికల్ లైన్ ఉంది, 2 హారిజంటల్ లైన్స్, 3 వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి హారిజంటల్ లైన్స్. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ ఎన్ని ఉండాలి మనకి, 4 ఉండాలి కదా హారిజంటల్ లైన్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో ఇక్కడికి వచ్చామనుకో, చూడండి ఫస్ట్ ఫిగర్ వచ్చేటప్పుడు ఎందుకంటే ఈ విధంగా ఉందమ్మా, ఈ విధంగా ఉండి చూడండి, దీనికి లెఫ్ట్ సైడ్ ఓకేనా ఒక సెమీ సర్కిల్ ఉంది, ఒక డాట్ ఉంది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేటప్పుడు చూడండి, ఇది ఇక్కడ యాడ్ అయ్యింది మరలా, అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంతో పాటు ఇంకోటి దీనికి ఆపోజిట్లో ఒకటి వచ్చింది, దీనికి ఆపోజిట్ సెకండ్ ఫిగర్ పోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ ఫిగర్ వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇది ఓకే. ఇప్పుడు దీనికి యాడ్ అయ్యింది ఏమైంది, ఇదిగోండి ఈ విధంగా వస్తూ ఒక సర్కిల్, ఒక డాట్ ఉంది. ఇప్పుడు మనకి చూడండి ఫోర్త్ ఫిగర్ వచ్చేటప్పటికి ఏం రావాలి అంటే కంప్లీట్ మనకి ఫిగర్ అంతా ఈ విధంగా ఉంటూ మరలా మనకి ఈ విధంగా రావాలి, ఈ విధంగా వస్తూ ఒక సర్కిల్ ఒకటి ఉంటూ ఒక డాట్ ఒకటి ఉండాలి, ఈ విధంగా రావాలి. చూడండి మనకి ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ కాదు, ఎందువల్ల మనకి ఇక్కడ సర్కిల్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి అవుతుందా, కాదు. ఎందుకు కాదు, కింద దీంట్లో మనకి ఇందులో సర్కిల్ లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ డి చూసామనుకో, ఆప్షన్ డిలో మనకు చూడండి ఇక్కడ సర్కిల్ ఉంది, డాట్ ఉంది, ఇక్కడ ఉన్నాయా, లేవు కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే 1 2 3 ఫిగర్స్, ఇవి మనకేంటివి ప్రాబ్లం ఫిగర్స్ అంటాం, ఇది మనకేంటి ఆన్సర్ ఫిగర్స్ ఇవి. ఇప్పుడు మనం చూడండి దీన్ని మనం ఇక్కడేమో చెక్ చేసుకుందాం. చూడండి ఎక్కడో ఒక దగ్గర మనకి చూడండి ఏదో ఒక పాయింట్ మనం ఇందులో బేస్ చేసుకొని మనం దీని యొక్క ఆన్సర్ని మనం ట్రేస్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఫిగర్ చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక డాట్ ఉంది, ఈ డాట్ అన్నది అప్లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి చూడండి ఇది మనకి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, అంటే ఏంటి 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యింది, అంతే కదమ్మా. చూడండి ఈ విధంగా ఉన్న ట్రయాంగిల్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డాట్ ఏమి ఇక్కడికి వచ్చింది. అయితే ఇందులోకి వచ్చిన మనం చూడండి ఎక్స్ట్రా ఇదిగోండి ఇది మనకి యాడ్ అయ్యింది ఈ లైన్. ఓకేనా, చూడండి అంటే మనకి ఫస్ట్ ఫిగర్లో మనకి లేదు లైన్. ఓకేనా, చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫిగర్కి వచ్చేటప్పటికి మనకి ఈ లైన్ అనేది మనకి లేదు, కానీ చూడండి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది మనకి ఇందులో ఏమైంది, ఇది మనకి యాడ్ అయ్యింది. నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ మనకి ఏమైంది, థర్డ్ ఫిగర్ వచ్చేటప్పటికి ఈ ట్రయాంగిల్ డాట్ ఇక్కడ ఉండేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అంటే ఏంటి మరొక 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఏం రావాలి నాకు, ఈ ఫోర్త్ ఫిగర్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుంచి చూడండి ఈ డాట్ ఈ వెర్టెక్స్ అనేది ఈ ప్లేస్కి రావాలమ్మా. ఈ ప్లేస్కి రావాలని చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూడండి, అంటే యాక్చువల్గా ఇదిగోండి ఈ విధంగా రావాలి ఫిగర్ అనేది. ఓకేనా, అంటే ఈ విధంగా ఇక్కడ ట్రయాంగిల్లా రావాలి, ఇలాగ రావాలి, అంతే కదా. డాట్ ఇక్కడ రావాలి ఒకటో పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఆప్షన్ డి అయితే కాదు, ఇది మనకి క్లియరు. నెక్స్ట్ వన్ మరలా మనం చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేటప్పుడు అందుకోండి ఇది ఇక్కడ యాడ్ అయ్యింది కదా, మరలా ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్కి వచ్చేటప్పుడు కూడా మరలా ఇప్పుడు ఏమవ్వాలి, ఇది మనకి యాడ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఇందులో చూస్తే ఆప్షన్ సిలో లేదు కదా, ఎక్స్ట్రా అనేది లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ డికి వచ్చామనుకోం, చూడండి ఆప్షన్ డికి వస్తే ఇప్పుడు మనం దీన్ని చూడండి క్లియర్గా మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈ డాట్ ఇక్కడ ఉంది కదమ్మా, ఈ డాట్కి ఇదిగోండి టాప్లో ఉంది, పైన ఉంది. ఓకేనా, అప్పుడు చూడండి అంటే ఈ డాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది లైన్, కాబట్టి చూడండి ఈ డాట్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి అప్పుడు ఇది అప్పుడు ఎక్కడ రావాలి, చూడండి ఈ ప్లేస్లో ఉన్నది కాబట్టి మళ్ళీ అప్పుడు ఇదిగోండి ఈ ప్లేస్కి రావాలి.
చూడండి ఈ ప్లేస్లో ఎక్కడ ఉంది మనకి, ఎక్కడ ఉంది, ఇక ఆప్షన్ ఏలో మాత్రం ఉంది. అర్థమైంది కదమ్మా. చూడండి ఇక్కడ మనకి తెలివిగా వాడు ఏం చేశారు చూడండి, ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ టైం ఇక్కడ కూడా ఉంది ఆ లైన్ అనేది. కానీ చూడండి మనకి డాట్ అనేది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు చూడండి ఈ డాట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. కాబట్టి అప్పుడు ఏం రావాలి మనకు చూడండి, ఈ లైన్ అనేది ఇటువైపు రావాలి. ఇటువైపు రావాలంటే ఎక్కడ ఉంటుంది మనకి, ఆప్షన్ ఏలో. చూడండి అంటే ఇటువంటివే మనకి చిన్న కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. అంటే ఆప్షన్ సి, డి అనే ఈ రెండు కాదు. ఓకే, ఇవి మనకి క్లియర్. రిమైనింగ్ ఉన్న 50%లో మాత్రమే మనం వీటిని క్లియర్గా చేయవలసి ఉంటుంది. ఓకే, అంటే ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా వస్తాయి, మనం నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ క్లియర్గా చేయవలసి ఉంటుంది. ఓకేనా, వెరీ ఈజీ అండ్ సింపుల్గానే ఉంటాయి. ఓకేనమ్మా. డియర్ ఫ్రెండ్స్, నా క్లాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే మీరు నా క్లాసెస్ని ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇదిగోండి మరలా మనకి 10th వన్ మనం ఇందులో చూసాం అనుకో. అన్నీ కూడా మనకి ట్రయాంగిల్సే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో అన్షేడెడ్, నెక్స్ట్ వన్ ఏమో షేడెడ్, నెక్స్ట్ వన్ ఏమో అన్షేడెడ్, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి మనకి, షేడెడ్ రావాలి. అయితే మనకి ఆప్షన్ ఏ, బి, సిలో షేడెడ్ ఉన్నాయి. ఆప్షన్ డి అనేది కాదు కాబట్టి ఇది ఓకే, దీన్ని మనం ఒమిట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, ఇగోండి ఇక్కడ అన్షేడెడ్లో ఇగోండి ఈ వెర్టెక్స్ అనేది ఇక్కడ ఉంది, టాప్లో ఉంది. ఇక్కడ మన సెకండ్కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడికి ఏమో చూడండి, ఇక్కడ నుంచి థర్డ్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇదేంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ మనకి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడున్న వెర్టెక్స్ అనేది 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో షేడెడ్లో రావాలి, ఇక్కడికి రావాలి మనకి. ఈ వెర్టెక్స్ అనేది ఇక్కడికి రావాలి. చూడండి ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది కదా, క్లియర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇది చూస్తే మనకి చూడండి ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఇప్పుడు మనకి చూడండి ఈ ఇన్నర్లో ఉన్న సర్కిల్ బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది మనకేంటి, ఒక ప్యారలలోగ్రామ్ వచ్చింది. మరలా చూడండి మరలా ఏంటి ఇక్కడ అంటే మనకి ఇన్నర్లో ఉన్న ప్యారలలోగ్రామ్ మరలా ఇక్కడ ఏమో థర్డ్కి వచ్చేటప్పుడు మరలా ఏమొచ్చింది, అవుటర్లోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటి, మరొక న్యూ ఫిగర్, ఇంకోటి ఏమొచ్చింది మనకి, స్క్వేర్ వచ్చింది. ఓకేనా, చూడండి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏంటి, ఒక న్యూ ఫిగర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చినప్పటికి ఇక్కడ కూడా ఒక న్యూ ఫిగర్ వచ్చింది. ఇక్కడ ఏంటి మనకి ట్రయాంగిల్, సర్కిల్ ఉంది. కానీ ఇక్కడ ఏమైంది మనకి, ఇన్నర్లో ఉన్న ట్రయాంగిల్ సర్కిల్ అనేది అవుటర్లోకి వచ్చింది. ఈ ట్రయాంగిల్ మరలేదు, ఇది మళ్ళీ ఏమైంది మనకి, ఒక ప్యారలగ్రామ్లో వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది, థర్డ్కి వచ్చేటప్పటికి ఇన్నర్లో ఉన్న ప్యారలగ్రామ్ అనేది అవుటర్లోకి వచ్చింది. నెక్స్ట్ అప్పుడు ఈ సర్కిల్ మరలేదు, దాని ప్లేస్లో మరలా ఏమొచ్చింది అంటే ఒక స్క్వేర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి మనకి, ఇప్పుడు ఈ 4th వైర్కి వచ్చేటప్పటికి అవుటర్లో ఒక స్క్వేర్ రావాలి, అవుటర్లో స్క్వేర్ రావాలి. ఇప్పుడు మనకి ఏంటి, ఇది పోవాలి, ఈ ప్యారలగ్రామ్ పోయి ఇంకోటి రావాలి ఫిగరు. చూడండి ఇప్పుడు ఒకసారి ఈ ప్యారలగ్రామ్ పోయి మనకి చూడండి, మనకి ఆల్రెడీగా ఈ సర్కిల్, ట్రయాంగిల్ మనం యూజ్ చేస్తాం, అయిపోయింది. సారీ, స్క్వేరు, ట్రయాంగిల్, అంటే ఈ ట్రయాంగిల్ మళ్ళీ రాదు. మళ్ళీ ఇక్కడ చూడండి స్క్వేరు, సర్కిల్. ఓకేనా, ఈ సర్కిల్ మళ్ళీ రాదు. మళ్ళీ ఇక్కడ స్క్వేరు, స్క్వేరు మళ్ళీ రాదు. ఇప్పుడు స్క్వేరు అండ్ దీన్ని ఏమంటాం మనం, దీన్ని ట్రెపీజియం. స్క్వేర్లో ఏమొచ్చింది, ట్రెపీజియం వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే ఇప్పుడు ఇది చూడండి, ఇగోండి ఇటువైపు ఓపెన్గా ఉందమ్మా. నెక్స్ట్ ఇగోండి ఇటువైపు ఓపెన్గా ఉంది. నెక్స్ట్ టైం ఇటువైపు ఓపెన్గా ఉంది. అంటే మనకి చూడండి రొటేటెడ్ టు ఏ క్లాక్లో, యాంటీ క్లాక్లో ఎంత అవుతుంది మనకి, 90 degrees. యాంటీ క్లాక్ అండ్ 90 degreesలో రొటేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓపెను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చింది కాబట్టి ఇది ఒక 90 degrees. మళ్ళీ ఇప్పుడు మనకు ఒరిజినల్గా ఇక్కడి నుంచి పైకి ఉండాలి, మనకు ఓపెన్ ఉండాలి. ఓకేనా, పైకి ఓపెన్ ఉండాలంటే చూడండి ఇక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఏలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. అంటే ఆప్షన్ బి కాదు. ఓకే,
ఒకటి తీసి ఇంకా మన దగ్గర ఇంకా మరొక 75% ఉంది మన దగ్గర ఇంకా ఛాన్స్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు చూడండి, ఇక్కడ ఏముంది మనకి సైను ప్లస్ ఉందమ్మా. సెకండ్కి వచ్చేటప్పటికి ఏమైంది మనకు చూడండి ఇంటూ ఉందమ్మా. మరలా థర్డ్ వచ్చినప్పటికి ఏమైంది మనకి ప్లస్ ఉంది. మరలా మనకి ఫోర్త్కి వచ్చినప్పటికి ఏమవ్వాలి మనకి ఇంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇంటూ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఓకే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఏమవుతుంది ఆప్షన్ ఏ. క్లియర్, వెరీ ఈజీగా ఉంటాయి. అంటే మనం ఇందులో ఏదో ఒక పాయింట్ని మనం ఇందులో క్రైటీరియా తీసుకోండి, తీసుకునేటప్పుడు ఆ పాయింట్ మనకేమో విజిబుల్ అయిపోయింది అనుకోండి, ఓకే అదే దాని యొక్క ఆన్సర్ అయిపోతుంది. అంటే మనం ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనం ఇందులో చెక్ చేయవలసిన అవసరం లేదు. ఓకే నేను చూడండి, నేను ఏం చేశాను, స్టార్టింగ్ ఏం చేశాను, ఇదిగోండి ఈ ఓపెన్ ప్లేస్, నేను దీన్ని ఇక్కడేమో చెక్ చేసుకోండి. ఓపెన్ ప్లేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఏమో మనకి ఎక్కడ రావాలి, మనకి పైకి రావాలి, అంతే కదా. ఒకవేళ మనకి చూడండి అన్నీ కూడా ఒకలేమో ఇదిగోండి ఈ విధంగా క్రిందగా ఒకళ్ళు ఉన్నాయి అనుకోండి. అలాగైతే అంటే అప్పుడు ఏమో ఏదో ఒకటి మనకు అప్పుడు ఏమవుతుంది, టాప్లో ఏదైతే ఓపెన్ అవుతుందో అదే అవుతుంది. కానీ మనకి ఇందులో ఏసీడీలు అనేవి మనకి టాప్లో ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశాను, ఇంకోటి ఏం తీసుకోండి, ఇందులో ఇక్కడేమో ప్లస్ తీసుకోను. ఈ ప్లస్ అనేది సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఏమైంది ఇంటూ అయ్యింది. నెక్స్ట్ ఏమో థర్డ్ ఫిగర్కి ఏమొచ్చింది, మళ్ళీ మనకి ప్లస్ అయ్యింది. నెక్స్ట్ ఏమో ఫోర్త్ ఫిగర్లో ఇప్పుడు ఏమవ్వాలి మనకి ఇంటూ అవ్వాలి, ఓకేనా. సో అప్పుడు ఇంటూ అనేది మనం చూడండి ఫస్ట్ ఫిగర్లో ఉంది ఇంటూ, నెక్స్ట్ సిలో మన ప్లస్ ఉంది, డిలో చూసుకుంటే ఇక్కడ సర్కిల్ ఉంది. అంటే ఒకవేళ ఏంటి ఇందులో ఏంటి ఈ ఏలో మనకి ఇంటూ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో సిలో కూడా ఒకవేళ ఏంటి మనకి ఇంటూ ఉందనుకో, మళ్ళీ అప్పుడు ఏం చేస్తామన్నా ఏంటి సర్కిల్లో ఏ లేకపోతే ఈ స్క్వేరో దాన్ని మనం అప్పుడేమో క్రైటీరియా మనం తీసుకుంటాం. కానీ ఆ అవసరం మనకి లేకుంటే ఏమైపోయింది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి, మనం ఇంటూ రావాలి. ఇంటూ అనేది ఏసీడీలో ఏ దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇక్కడ మనకి అవుటర్లో హెక్సాగాన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి, ఓకేనా హెక్సాగాన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి 1 2 3 4 5 అంటే ఇక్కడ మనకి 5 సైడ్స్ ఉన్నాయి పెంటాగాన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి 1 2 3 4, ఓకేనా 4 సైడ్స్ ఉన్నాయి కదా మనకి, ఇదేమో క్వాడ్రిలేటరల్. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం అవ్వాలి మనకేంటి ట్రయాంగిల్ అవ్వాలి, ఒకటో పాయింట్, ఓకేనా. ఒకవేళ మనకి ఇప్పుడు ఇచ్చిన దీంట్లో మనకి ఒకవేళ ప్రతి దానికి కూడా మనకి ఏమో ట్రయాంగిలే ఉందనుకో, అప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం వేరేది మనం ఇక్కడేమో ఆలోచించుకోవాలి. కానీ అయితే ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ హెక్సాగాన్ ఉంది, ఇందులో పెంటాగాన్ ఉంది, ఇందులో క్వాడ్రిలేటరల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి మనకి ట్రయాంగిల్ రావాలి, ఓకేనా. ఏం రావాలి ట్రయాంగిలే రావాలి. అయితే మనకి ఇప్పుడు ఇందులో చూడండి ట్రయాంగిలే ఉంది కదా, ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్, మరి ఇందులో మనం చూడనవసరం లేదు, ఓకేనా. 5 6 5 4 3 సైడ్స్, నెక్స్ట్ 3 సైడ్స్ అంటే ట్రయాంగిల్, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇవ్వండి ఈ విధంగా ఉన్నాయి చూడండి డాట్స్, ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్ లాగా ఉంది. ప్రతిదానికి ఎన్ని ఉన్నాయి మనకి 9 ఉన్నాయి బాక్సెస్, ప్రతిదానికి 9 ఉన్నాయి బాక్సెస్. ఇక్కడ కూడా మనకి 9 బాక్సెస్ వస్తాయి, 9 9 9 9, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో చూస్తే ఇప్పుడు మనం చూడండి ఈ డాట్స్ అనేవి మనకి ఫస్ట్కి వచ్చినట్టుగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, సెకండ్ ఫిగర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఏమైంది, ఈ డాట్ అనేది చూద్దాం పనిగోండి ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఏ విధంగా రొటేట్ అయ్యింది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యింది. ఏంటి ఒక్క బాక్స్ మాత్రం ముందుకు వచ్చింది, అంతే కదా. చూడండి ఒక బాక్స్ మనం విడిచిపెట్టి ఓకేనా ముందుకు వచ్చింది, డాట్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ చూడండి స్టార్కి వచ్చామనుకోండి, స్టార్ కూడా మనకేంటి చూడండి ఇక్కడ ఇది ఇక్కడ మనం విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఏంటి యాంటీ క్లాక్లో ఒక బాక్స్ విడిచిపెట్టేసి వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ వన్ మరలా చూడండి, ఇది సెకండ్ నుంచి మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి చూడండి మనకి ఏమైంది, మనకి డాట్ అనేది ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక బాక్స్ విడిచిపెట్టేసి వచ్చింది. ఇప్పుడు మరలా మనకు చూడండి డాట్ ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ విడిచిపెట్టి ఇక్కడికి రావాలి, డాట్ ఇక్కడికి వచ్చింది కదా, వెరీ గుడ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏంటి చూడండి స్టార్ అనేది ఏంటి యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఒక బాక్స్ విడిచిపెట్టి రావాలి కదంటే ఇక్కడికి రావాలి, చూడండి ఎక్కడికి వచ్చింది కదా, వెరీ గుడ్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడే రావాలి మళ్ళీ మనకు చూడండి
ఇప్పుడు మళ్ళా ఈ డాట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక బాక్స్ విడిచిపెట్టి ఇక్కడికి రావాలంటే ఈ కార్నర్లో రావాలి డాట్. ఓకే, ఈ డాట్ ఇక్కడ రావాలి కార్నర్లో. చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది, చూడండి సిలో ఉంది, డిలో ఉంది, చూడండి కార్నర్లోనే ఉన్నది. కాబట్టి ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి, స్టార్ దగ్గరికి వస్తాం. ఓకే, చూడండి డాట్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇదిగోండి ఈ ఫిగర్లో డాట్ ఈ ప్లేస్లో ఉంది, అంతే కదా. ఇక్కడ అంటే ఇక్కడ వేసుకున్న ఫిగర్లో ఇక్కడ నుంచి డాట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటి, ఈ స్టార్ అనేది ఎక్కడ రావాలి, మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక బాక్స్ విడిచిపెట్టి రావాలి. అంటే ఎక్కడ రావాలి, ఇక్కడికి రావాలి. ఓకేనా, అంటే ఇది డాట్, ఇది స్టార్. ఎక్కడ ఉంది చూడండి, డాట్ స్టార్ ఆప్షన్ సిలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకేనమ్మా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఒక ట్రయాంగిల్, ఒక స్క్వేరు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాడికి ఏమైంది చూడండి, ఇన్నర్లో ఉన్న స్క్వేర్ అనేది అవుటర్లోకి వచ్చింది, అవుటర్లో ఉన్న ట్రయాంగిల్ ఏమి ఇన్నర్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమి ఇక్కడికి రండి అమ్మ. ఇక్కడికి వస్తే చూడండి ఒక సర్కిల్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి మనకి, అవుటర్లో ట్రయాంగిల్ రావాలి, ఇన్నర్లో ఏం రావాలి, సర్కిల్ రావాలి. చూడండి ఎక్కడ ఉంది, అవుటర్లో ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇన్నర్లో ఏం రావాలి, సర్కిల్ రావాలి. ఓకే, ఇన్నర్లో ఏం రావాలి, సర్కిల్ రావాలి. సర్కిల్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈ విధంగా మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేద్దాం. ఓకే, రైట్. మీకు నా క్లాస్ మీకు నచ్చినట్టుగైతే వీడియోనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.